హాయ్, వెల్కమ్ టు ఎడిటర్స్ టైమ్ విత్ కేఎస్ఆర్. సార్ నమస్తే సార్. ఎగ్జిట్ పోల్స్ అన్నీ చూసిన తర్వాత సార్ డిఫరెంట్గా విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి సార్. అందులో ఒక షాకింగ్ అనుకోవచ్చు సార్, రేవంత్ రెడ్డికి వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉన్నారు కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఇట్లా తగ్గడానికి రీజన్ అనేది చాలా మంది విశ్లేషిస్తూ ఉన్నారు సార్. సార్ 6 నెలలే అయింది, అప్పుడే రేవంత్ రెడ్డి గారికి వెన్నుపోట్లు పొడిచే వాళ్ళు తయారైపోయినరు అన్న విశ్లేషణ సార్. నిజమేనా ఇది? అంటే 100% నిజమేనండి. ఇది ఎట్లా ఉంటుందంటే అది మనం నిజం అనటానికి లేదు, అబద్ధం అనటానికి లేదు. కాంగ్రెస్ పార్టీ అది. కాంగ్రెస్ పార్టీ మీరు గత చరిత్ర చూసుకోండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెన్నారెడ్డి గారికి కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి కానీ, వైఎస్ఆర్ గారికి ఉన్నా కూడా అప్రహితంగా ఆయన్నేమీ ఇచ్చేయలేదండి. ఎంపీ స్థానాలు ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవటానికి ఏదో ఆయన కావాలి అనుకుంటే ఒకళ్ళిద్దరికి ఇప్పించగలిగాడే కానీ మొత్తం స్థానాల మీద ఆయన కంట్రోల్ ఎప్పుడూ లేదు. బలమైన పిసిసి ప్రెసిడెంట్ ఉండేవాడు. అప్పుడు కూడా ఈయనకి వ్యతిరేకంగా ఎంతోమంది వాయిస్ చెప్తా ఉండేవారు. విహెచ్ హనుమంతరావు గారు అప్పుడు కూడా ఆయన మాట్లాడుతూనే ఉండేవాడు. ఎందుకంటే ప్రతి స్థానంలోనూ మాదేంటి, మా కోట ఏంటి, మా వాక్ ఏంటి అనేది వాడు చూపించుకోవాలని ప్రయత్నం చేసేవాడు. ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు 1978 నుంచి కూడా స్టేట్ మొత్తం కూడా ఒక వర్గాన్ని మెయింటైన్ చేయటం వలన వాళ్ళు స్లోగా అప్పుడప్పుడు ఆయనకి ఒకసారి 85లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం స్థానాల్లో అభ్యర్థుల్ని నిర్ణయించుకోవడానికి అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చినప్పుడు చాలామంది 91 మంది వరకు ఆయన వ్యక్తులని నియమించుకున్నారు. అలా ఆయన బలపడ్డాడు. వాళ్లే తర్వాత కాలంలో ఎమ్మెల్యేలుగా ఎదిగారు. అప్పుడు ఓడిపోయినా కానీ ఏదో నామకే వస్తే పోటీ చేసి ఓడిపోయినా తర్వాత కాలంలో వాళ్ళే పెద్ద పెద్ద నాయకులు అయ్యారు. ఆ అవటంతో ఆయన బలం పెరిగింది. ఆయన ఓన్ మనుషులు అన్నాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా సీట్లు ఇప్పించుకోవటంలో ఎక్కువ కొంత విఫలమయ్యారు. ఏది గత ఎన్నికల్లో సీట్లు ఇప్పించుకుని తన వాళ్ళు అనుకున్న వాళ్ళని గెలిపించుకోవటంలో విఫలమయ్యారు. ఆయన ఒక ఒప్పందం ద్వారా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, అక్కడ రేవంత్ రెడ్డి గారికి పెద్ద రోల్ ప్లే చేసేది ఏం లేదు. మరి ఇక్కడ నల్గొండ జిల్లాలో కూడా రేవంత్ రెడ్డి గారికి పెద్ద, ఎందుకంటే పటేల్ రమేష్ రెడ్డి గారికి టికెట్ ఇప్పించుకోలేకపోయారు. ఇక అద్దంకి దయాకర్ గారికి ఇప్పించుకోలేకపోయారు. ఇక్కడ వరంగల్లో కూడా ఆయనది 50-50 కొంతమందికి ఇప్పించుకోగలిగారు. గండ సత్యనారాయణరావు గారు ఇట్లా కొంతమందికి ఇప్పించుకోగలిగారు. కానీ మహబూబ్ నగర్లో కొంత దాగింది, అక్కడెక్కడ కొంతమంది ఇప్పించుకున్నారు. కానీ టోటల్గా జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటే ఈయన హవా సాగలేదని చెప్పాలి. అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈయన మనుషులు అని అంటే ఒక 20 నుంచి ఇప్పుడు అధికారంలో ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఒక 30 మంది ఉంటారు. రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా 30 నుంచి 35 మంది ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు వెన్నుపోటు అంటే ఎట్లా వస్తుందంటేనండి, పార్లమెంట్ ఎన్నికలు కూడా అసెంబ్లీ ఎన్నికలు ఎలా జరిగినాయో అదే స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలకు 1500 రూపాయలు ఓటు అంటే పార్లమెంట్ ఎన్నికలు కనీసం ఒక 500 రూపాయలన్నా ఇవ్వగలిగారు. బూత్ ఖర్చులు కూడా పెట్టుకోగలిగారు. మరి ఆ స్థాయిలో ఖర్చు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెట్టలేదు అనేది సర్వత్రా వినిపిస్తుంది. అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి గెలిచిన ఎమ్మెల్యేల నుంచి. మరి గెలిచిన ఎమ్మెల్యేలు స్థానికంగా జడ్పీ చైర్మన్స్, సర్పంచ్లు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క డిమాండ్స్ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగా ఉన్నాయి. వాటిని మీట్ అవ్వలేకపోయారు చాలా స్థానాల్లో. ఇక భారాస ఏం చేసిందంటే రేవంత్ రెడ్డి గారే స్పెషల్గా వేం నరేందర్ రెడ్డి గారితోనూ ఆయన ఒక టీం ఏర్పాటు చేసుకుని ప్రతి నియోజకవర్గాన్ని మానిటర్ చేశారు. అది యథార్థం. మానిటర్ చేసిన మాట పిసిసి సెంట్రల్ నుంచి కూడా టీమ్స్ వచ్చి ప్రతిదాన్ని అలర్ట్ చేసి మరి మానిటర్ చేసిన మాట యథార్థం. అందరినీ కదిలిచ్చారు. వీళ్ళు పనిచేశారు. ఓటు శాతాన్ని నిలుపుకోగలిగారు. ఇప్పుడు ఇది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓటు శాతాన్ని నిలుపుకోగలిగారు. కానీ వీళ్ళకి ఎక్కువ రావాలి. పోలరైజ్డ్ ఓటింగ్ కాంగ్రెస్ పార్టీకి పట్టడం లేదు, డిస్ట్రిబ్యూటెడ్ ఓటింగ్ పడతాను. అంటే అన్నిట్లోనూ కలిపి
40% అట్లా వచ్చే అవకాశం ఉంది. పోలరైజ్డ్గా బీజేపీకి ఎక్కువ శాతం ఓట్లు 10 స్థానాల్లో వస్తాం, కాంగ్రెస్ కంటే అధికంగా. అందుకని ఎక్కువ స్థానాల్లో బీజేపీకి కాంగ్రెస్ కంటే ఓటు శాతం తక్కువే వస్తుంది, కానీ సీట్లు ఎక్కువ వస్తుంది. మీరు గతంలో కూడా అదే జరిగింది. కాంగ్రెస్ పార్టీకి 29% వచ్చినప్పుడు బీజేపీకి 19 వచ్చినా 4 స్థానాలు వచ్చాయి. సో డివైడ్ అయిపోయే ఓట్లని ఒక్క దగ్గరికి తీసుకురాలేకపోవడం ఫోకస్ చేశారు 10 స్థానాల్లో ఫోకస్ చేసి గెలిపే లక్ష్యంగా భాజపా పనిచేసిందండి. ఆ పని చేయటంతో వాళ్ళు సక్సెస్ అవుతా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాలన్నీ గెలుస్తామని చెప్పి సీట్లు కేటాయింపు దగ్గర నుంచినే వీళ్ళకి లోకలోకలు స్టార్ట్ అయింది. 5-6 స్థానాల్లో అదే వాళ్ళ కొంప ముంచబోతారు. అండ్ రెండోది ఏంటంటే పార్లమెంట్ స్థాయి కూడా కొత్త అభ్యర్థులకి అధికారంలో ఉన్నారని చెప్పి ఓట్లు వేయరండి. చాలా విపరీతం, ఏదో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఒకటి కావాలి. ఆ అట్రాక్షన్ని సమిష్టి కృషిని క్రియేట్ చేయలేకపోయింది కాంగ్రెస్ నాయకత్వం. అందువలన ప్రచార ఆర్భాటంలో కాంగ్రెస్ పార్టీ కొంత వీక్ అయింది. పోల్ మేనేజ్మెంట్లో పర్వాలేదు, భాజపాకి ఎలాగుందో ఆ విధంగా ఇచ్చారు. ఇక వెన్నుపోట్లు అంటారా? వెన్నుపోట్లు అంటే కాంగ్రెస్లో ముఖ్యమంత్రిత్వాన్ని ఆశించే వాళ్ళు ఉన్నారు. ఎవరు? కోమటిరెడ్డి బ్రదర్స్ బహిరంగంగానే మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏ ఇంటర్వ్యూలో వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఏమో గెలుస్తాడేమో, జగన్మోహన్ రెడ్డి అక్కడ గెలిస్తే ఆయన అనుకూలమైన వ్యక్తులందరినీ ఇచ్చేసి రేవంత్ రెడ్డి గారిని దించి మమ్మల్ని ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉందేమో. ఎవరు అవకాశాలను వాళ్ళు. ఇప్పుడు ఖమ్మం జిల్లాకి చెందిన ఒక మంత్రి ఉన్నారు, ఆయన దాదాపు వైసీపీకి కృష్ణా జిల్లా అభ్యర్థులందరికీ ఫైనాన్స్ చేశాడని పూర్తి స్థాయిలో వార్తలు వస్తా ఉన్నాయి. మరి పల్నాడులో జరిగిన ఘర్షణలు మాచర్ల, ఆ పిన్నెల్లి గారిని కూడా ఇక్కడ షెల్టర్ ఇచ్చింది ఎవరు? ఏ కాంగ్రెస్ మంత్రి షెల్టర్ ఇచ్చాడు? ఇవన్నీ చాలా చర్చలు జరుగుతా ఉన్నాయి. వీళ్ళకి ఏం సంబంధం? నిజంగా రాజకీయాల్లో ఇవన్నీ జరుగుతుంటాయండి. రేవంత్ రెడ్డి గారు అంటే ఈయన కాంగ్రెస్ గతంలో చంద్రబాబు నాయుడు గారికి బాగా ప్రియ శిష్యుడిలాగా ఉండేవాడు కాబట్టి మరి అలాంటి వ్యక్తిని దించి రావాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇండైరెక్ట్గా, అంటే కాంట్రాక్టుల ద్వారా కానీ ఇండైరెక్ట్గా వాళ్ళ ఫాదర్తో కలిగిన సంబంధాల ద్వారా కానీ కొంతమంది వ్యక్తులతోటి సంబంధం. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారు చాలామంది మంత్రులతోటి ఆయనకి సత్సంబంధాలు, ఆ కుటుంబానికి ఆయనకి డైరెక్ట్గా లేకపోయినా ఆయన డైరెక్ట్గా ఉన్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక్కడే. ఎందుకనంటే ఆయన టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తి కాబట్టి ఆయనతో సంబంధాలు ఉన్నాయి, ఆయన కాంట్రాక్టులు చేస్తున్నాడు కాబట్టి ఆయన సంబంధాలు ఉన్నాయి. కానీ అదర్వైజ్ మిగిలిన వాళ్ళకి ఎవరికి సంబంధాలు లేవు. వాళ్ళ తండ్రితో సంబంధాలు, బట్టి విక్రమార్క తండ్రితో సంబంధాలు ఉన్నాయి, కోమటిరెడ్డి బ్రదర్స్ తండ్రితో ఉన్నాయి, మరి సంగారెడ్డి ఎమ్మెల్యే కానివ్వండి, ఎక్స్ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు, వీళ్ళంతా కూడా వాళ్ళ తండ్రితో సంబంధం, జూపల్లి కృష్ణారావు గారు, వీళ్ళందరూ. అట్లా ఒక అవకాశం కోసం రేవంత్ రెడ్డిని బలహీనపరచడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటారండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక ఆలోచన రావాలి అని అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మామూలు సీట్ల కంటే సగం కంటే తక్కువ వస్తేనే కాంగ్రెస్ అధినాయకత్వానికి ఎవరు ఫిర్యాదు చేసినా వింటారు. ఎవరు విన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు కింగ్, నువ్వు ఏది చెప్పినా స్టాంపు ఓకే, అన్నీ గెలుస్తున్నారు కదా, 10 మంది పార్లమెంట్ సభ్యులను ఇచ్చావు, 8 మందిని ఇచ్చావు, మరి పర్వాలేదు, దట్స్ ఫైన్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం భావిస్తుంది. ఇప్పుడు ఒక్క సీట్ తగ్గిన ఇది మెజారిటీకి 1-2 స్థానాలు తగ్గే అవకాశం ఉంది. 6, 7 అని అన్ని న్యూస్ ఏజెన్సీలు ఇస్తూ ఉన్నాయి. వస్తే రావచ్చు, ఆయన మనకు తెలియదు రేపు ఎలక్షన్లో ఎలా వస్తుందో. తగ్గినట్లయితే తప్పకుండా వీళ్ళందరూ కూడా ఈ చుట్టూతా ఉన్న వ్యక్తులందరూ కూడా ఆయన పీఠ నుంచి దించడానికి ప్రయత్నం చేస్తారు. దానికి ఎత్తుకు పై ఎత్తుగా రేవంత్ రెడ్డి గారు కూడా తన పాచికల్ని చాలా చేతిలో రెడీగానే పెట్టుకున్నారండి. అంతే మెయిన్ బారాసా నుంచి ఎమ్మెల్యేలు వాళ్ళు ఎటు వెళ్తారు, ఎందుకంటే బారాసా ఫినిష్ వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకున్నారండి. బారాసా అంటే అది రాజకీయ అపరిక పక్వత. అది ఒక్కోసారి చాలా మంది తెలియక మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, తెలిసి చేస్తారు, తెలియక చేస్తారు. అలాగే వీళ్ళకి ఏంటంటే తెలియక చేసిన మిస్టేక్, ఇండైరెక్ట్గా భాజపాని
సపోర్ట్ చేసి కాంగ్రెస్ అధికారంలో ఉన్నారు. ఇప్పుడు రాబోయేదన్నీ కూడా కేసులు, వాళ్ళు భయపడుతున్నది ఏంటంటే బారాస స్టేట్ గవర్నమెంట్ చేతిలో 5-6 కేసులు ఉన్నాయి. మేడిగడ్డ కానీ ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ పెట్టే అవకాశం. కేంద్రం చేతిలో ఒకే ఒక్క కేసు ఉంది, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు. అది కూడా ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించింది. అది ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి ఎందుకు వెళ్ళిందంటే అక్కడ స్థానిక పోలీసు అధికారాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో, నేషనల్ క్యాపిటల్ కాబట్టి అక్కడ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. అందుకని వాళ్ళు ఎక్కువ భయపడతారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ వాళ్ళు కేసీఆర్ కుటుంబం భయపడతారు. ఇక్కడ ఎన్ని కేసులు వస్తాయి, రేపు ఎన్నికలు తదుపరి. మరి ఎన్నికల్లో వీళ్ళకి కొద్దిగా సెట్ బ్యాక్ వస్తే, ఇక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరిస్తే, అంటే అస్థిరపరిస్తే తను కొంచెం సేవ్ అవ్వచ్చు అనేది వాళ్ళ రాజకీయ ఎత్తుగడ. కేసీఆర్ గారి ఎత్తుగడ బారాసాతో అనుకూలంగా ఉంటే, భాజపాతో అనుకూలంగా ఉంటే కేంద్రంలో కూడా ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది కవిత గారికి. మరి మన కుటుంబం కూడా సేఫ్గా ఉంటుంది. ఇక్కడ కూడా వాళ్ళకి బారాస అధినేతకి కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత హోల్డ్ ఉంది ఆయనకి. ఇప్పుడు మీరు అన్నారే వెన్నుపోట్లు, కాంగ్రెస్ పార్టీలో ఉంది ఆయనకి హోల్డ్. అంటే స్లీపర్ సెల్స్ ఉంటాయన్నమాట, అవి యాక్టివేట్ అవుతాయి. అంటే బ్రేక్లు వేస్తూ ఉంటారు. అంటే కేసు పెట్టేశారు అనుకోండి, పెట్టేసి అరెస్ట్ చేస్తే మరి అది ఇబ్బందికరమైన పరిణామమే కదా. అది మళ్ళీ బెయిల్ వచ్చి దాని మీద ఎన్ని శక్తులు వ్యతిరేకంగా పనిచేస్తాయో అది తెలియదు కదా. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే 3 కేసుల్లో ఆయన 54 రోజుల దాకా జైల్లో ఉండి సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది. చివరికి హైకోర్టులో వచ్చిందానికి ఎక్కడో ఒకసారి రిలీఫ్ వచ్చింది. రిలీఫ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పెట్టాలంటే కొంచెం కష్టం అవుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మెయిన్ ఆ ఇబ్బందులు ఈ వయసులో అవసరమా, మరి ఇంత రాజకీయ పార్టీ రన్ చేస్తా అని చెప్పి ఆయన కూడా కొంచెం క్యాలిక్యులేటెడ్గా అడుగులు ఆచితూచి కేసీఆర్ గారు వేస్తూ ఉన్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ప్రమాదం 100% పొంచి ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా దానికి అనుగుణంగా ఆయన పాచికలు క్లోజ్గా ఎవరికి కనిపించకుండా ఆయన గేమ్ ఆయన ఆడుతూ ఉన్నాడు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో మరి తన రాజకీయ ఎత్తుగడలు అంటే ఇక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ ఎవరితోటి ప్రభుత్వాన్ని నిలుపుకోగలుగుతుంది. బారాస దగ్గరే సభ్యులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక 20-30 మంది సభ్యులను తీసుకెళ్ళగలిగారు అనుకోండి, బయటకి తీసుకెళ్ళగలిగితే ఆ బారాసాల నుంచి ఎంతమందిని తెచ్చుకోగలుగుతాడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉండేదంటే. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉండి బయట సభ్యుల మద్దతుని తెచ్చుకొని అధికారంలో ఉండటం 100% ఇంపాసిబుల్ అని. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రాలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక అందరి ఎవరికి తెలియని విచిత్రమైన ఎత్తుగడ వేస్తాడు. అది దానికి అందరూ చాలా, అది ఇప్పుడే నేనే రివీల్ చేయటం భావ్యం కాదు. తప్పకుండా అది, ఎందుకంటే రాబోయే రోజుల్లో చూస్తారండి. అంటే వీళ్ళ ఎత్తుగడలను బట్టి, వీళ్ళ కదలికలను బట్టి ఆయనకి 100% థ్రెట్ ఉంది. 100% థ్రెట్ ఉందండి. ఖమ్మం జిల్లా నాయకుల నుంచి ఉంది, నల్గొండ జిల్లా నాయకుల నుంచి ఉంది. ప్రధానంగా ఎక్కువగా థ్రెట్ అనేది ఆ 2 జిల్లాల కాంగ్రెస్ నాయకుల నుంచి థ్రెట్ ఉంది. దానికి ఆయన కూడా ఒక ఎత్తుగడ రెడీగా పెట్టుకుని కూర్చున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.